హలో వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ డిస్కషన్. ఈరోజు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఏపీపీఎస్సి అండ్ ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. సో ఇఫ్ యూ సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెప్యూటీ స్పీకర్. సో ఇక్కడ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకు సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్స్ని చూసి ఏది కరెక్ట్ ఒకసారి చూద్దాం. సో డెప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ మనకి డిఫరెన్సెస్ అనేటువంటి కంపల్సరీగా తెలియాలి. అండ్ రాజ్యసభలో కూడా అండ్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ యొక్క వైస్ చైర్మన్ యొక్క డిఫరెన్సెస్ అనేటువంటి తెలుసుకోవాలి ఈ యొక్క పాలిటీ కాంటెక్స్ట్లో. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సి ద ఫస్ట్ స్టేట్మెంట్, హీ ఆర్ షీ ఈస్ నామినేటెడ్. సి వెనెవర్ యూ రీడ్ ఎనీ పర్టికులర్ స్టేట్మెంట్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ని బట్టి మనం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్గా ఈజీగా చెప్పేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, నామినేటెడ్ అన్న అసలు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి, ఈజ్ ఎలెక్టెడ్, నామినేటెడ్ కాదు, ఎలెక్టెడ్ అండి. సో రిమైనింగ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి డిప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటారు. నామినేషన్ అనే క్వశ్చనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అయిపోతుంది. సో ఎవరి ద్వారా నామినేట్ అవుతారంట? స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్. సో ఆబ్వియస్లీ ద స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఇక్కడ ఇంకొక విషయం, ఈ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ఎవరు నిర్ణయిస్తారు అంటే స్పీకర్ నిర్ణయిస్తారు. డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ఎవరు నిర్ణయిస్తారంటే స్పీకర్ నిర్ణయించడం జరుగుతుంది. సో హీ ఈజ్ నాట్ నామినేటెడ్, హీ ఈజ్ ఎలెక్టెడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ రెండోది, హీ ఆర్ షీ కెనాట్ పెర్ఫామ్. ఇలాంటి వర్డ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కెనాట్ పెర్ఫామ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ వెన్ ఇట్ ఈస్ వేకెంట్. అంటే స్పీకర్ యొక్క ఆఫీస్ వేకెంట్ అంటే స్పీకర్ అందుబాటులో లేనప్పుడు తన యొక్క విధులు అనేటువంటి ఎవరు నిర్వర్తిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారు. అందుకే కదా డిప్యూటీ స్పీకర్ని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాము. అలాంటప్పుడు వేకెంట్గా ఉన్నప్పుడు, స్పీకర్ యొక్క సీట్ వేకెంట్గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కెనాట్ పెర్ఫామ్ అంటున్నారు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్, హీ ఆర్ షీ కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్. కెనాట్ ప్రిసైడ్, ఇక్కడ ఎక్కువ వర్డ్ చూడండి, కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఫస్ట్ ఇన్స్టాంట్లో హీ కెనాట్ సిట్, ఎందుకంటే స్పీకర్ ఎప్పుడైతే ఉంటారో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది మనకి ఆర్టికల్ 108 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమన్ చేయడం జరుగుతుంది. 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏవైనా బిల్స్ విషయంలో టై అయినప్పుడు, ఏవైనా రాజ్యసభకి లోక్సభకి బిల్స్ విషయంలో టై అయినప్పుడు, సో ఇలాంటి ల్యాప్సెస్ జరిగినప్పుడు జాయింట్ సిట్టింగ్కి వెళ్ళమని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోరడం జరుగుతుంది. జాయింట్ సిట్టింగ్కి ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు. ఒకవేళ స్పీకర్ లేకపోతే ఆ పొజిషన్లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. కెనాట్ అనే పదం మనం చెప్పలేము. స్టేట్మెంట్ 3 కూడా రాంగ్ స్టేట్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? మొత్తం 3 రాంగే కదా. నన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ ఫెడరేషన్ ఇన్ ద వరల్డ్? ఫెడరేషన్ అంటే అర్థం ఏంటి? సెంటర్కి స్టేట్కి ఉన్నటువంటి పవర్స్ డివిజన్ ఉంటుంది. సో సపరేషన్ ఆఫ్ పవర్ అంటాం. సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి విడివిడిగా అధికారాలు అనేటువంటి ఉంటాయి. అలాగా ప్రపంచంలో మొట్టమొదటి ఫెడరేషన్ గవర్నమెంట్ లేదా ఫెడరేషన్ కంట్రీ ఏది? కెనడానా, జపానా, యుఎస్ఏ, ఇండియా. సో మొదటిగా ఇట్ ఈస్ యుఎస్ఏ అండి. యుఎస్ఏకి 1787లోనే ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది రాసుకొని యుఎస్ఏ, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది మొదటి ఫెడరేషన్గా ప్రపంచంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా అమెరికా అని చెప్పుకోవచ్చు. అమెరికా నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకోవడం జరిగింది, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి చాలా అంశాలు అనేటువంటి భారత రాజ్యాంగంలో మనం తీసుకోవడం జరిగింది. ప్రియాంబుల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా అమెరికా నుంచే తీసుకోవడం జరిగింది. సో జపాన్ నుంచి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. కెనడా నుంచి గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటువంటి ప్రక్రియను తీసుకోవడం జరిగింది. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. అమెరికా నుంచి ఫెడరల్ గవర్నమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాము, కానీ ఫెడరల్ గవర్నమెంట్లో కేంద్రము రాష్ట్రము ఇక్కడ ఈక్వల్ పవర్స్ కాదు. ఇండియాలో కెనడా లాగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అధికారాలు, ఎక్కువ పవర్స్ కలిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ అధికారాలు, తక్కువ పవర్స్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్.
ఏమిచ్చారు ఇక్కడ? స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ గ్రామ్ పంచాయత్. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మీరు గమనిస్తే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏర్పడింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏర్పడడం జరిగింది. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, అంటే మున్సిపాలిటీస్, అర్బన్ బాడీస్ అంటాం. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ గ్రామ్ పంచాయత్, ఎస్సీలకి, ఎస్టీలకి, అదేవిధంగా ఉమెన్కి కూడా రిజర్వేషన్ అనేది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆడ్ వన్ అవుట్ లాగా చూస్తే థర్డ్ది డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ గివెన్ వర్ ప్రొవైడెడ్ బై ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పైన ఇచ్చినటువంటి 4గిట్లో ఎన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అంటే ఓన్లీ 3 అండి, ఓన్లీ 3. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది మున్సిపాలిటీస్ లేదా అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి బాడీ అనమాట. సో అర్బన్ లోకల్ బాడీస్ని ఏర్పాటు చేసినటువంటి, కాన్స్టిట్యూషనల్ హోదా ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇక్కడ మీరు గమనిస్తే 73rd అదేవిధంగా 74th ఈ 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా మనకి సేమ్ ఇయర్ 1992లో రావడం జరిగింది. సేమ్ ఇయర్ 1992లో రావడం జరిగింది. సో గ్రామ పంచాయతీలకి, అర్బన్ లోకల్ బాడీస్కి, రూరల్ లోకల్ బాడీస్కి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. సో గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు ఏర్పాటు చేసుకునే విధంగా వాటికి రాజ్యాంగ హోదా కల్పించి ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీకి, సో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఇచ్చారు ఇక్కడ. ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్స్ టు రిఫార్మ్ దేర్ రెస్పెక్టివ్ ప్రిజన్ లాస్, అంటే ఈ యొక్క జైలుకి సంబంధించి, ఖైదీలకు సంబంధించినటువంటి చట్టాలు అకార్డింగ్ టు మోడల్ ప్రిజన్ యాక్ట్ 2023. అంటే ఈ సంవత్సరం ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ పాలిటీ రిలేటెడ్గా క్వశ్చన్ కూడా. సో మోడల్ ప్రిజన్ యాక్ట్ 2023 ప్రకారం రాజ్యాంగం ఏం చెప్తుంది అంట? యాక్చువల్గా సింపుల్ లాజిక్ అండి. ఈ యాక్ట్ ప్రకారం కాన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్ట్ ఎవరు చేశారు? పార్లమెంట్ చేయడం జరిగింది. సో పార్లమెంట్ రీసెంట్గా చేసినటువంటి చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ. ఎప్పుడైనా గమనించండి, మ్యాండేటరీ అనే వర్డ్ చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్. మ్యాండేటరీ అనే వర్డ్ చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్. సో ఈ మ్యాండేటరీ అనేటువంటి పదం ఏం చెప్తున్నారు? రాజ్యాంగం అనేది రాష్ట్రాలకి ఈ యొక్క ప్రిజన్ లాస్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రిఫార్మ్స్ చేయాలి అన్నట్టుగా రాజ్యాంగం చెప్పింది అంటున్నారు. స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే అసలు ప్రిజన్స్ అనేటువంటి కాన్సెప్టు 7th షెడ్యూల్ ప్రకారం స్టేట్ లిస్ట్లో ఉంటుంది. అందుకే మీకు స్టేట్మెంట్ 2 చూడండి. అకార్డింగ్ టు షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రిజన్ ఈజ్ అ సబ్జెక్ట్ అండర్ స్టేట్ లిస్ట్. రాష్ట్ర జాబితాలో ఉంది కదా. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి చట్టం మ్యాండేటరీగా ఇది ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదన్నమాట. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాటి యొక్క పర్యవేక్షణ గురించి, వాటి యొక్క సలహాలు సూచనలకు సంబంధించి, వాటి యొక్క రిపోర్ట్స్ గురించి ఎప్పుడు కూడా సూచనలు సలహాలు రాష్ట్రానికి చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు గమనిస్తే స్టేట్కి మ్యాండేటరీగా ఇంపోజ్ చేసేటువంటి అధికారం కేంద్రానికి లేదు, పర్యవేక్షించేటువంటి అధికారం మాత్రమే ఉంది. అంటే మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 ప్రకారం రాష్ట్రాలపైన మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏమీ లేవు. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఎందుకు స్టేట్మెంట్ 2 కరెక్ట్? స్టేట్ లిస్ట్లో ప్రిజన్స్ అనేటువంటి సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో ఉంది, దట్ ఈస్ ట్రూ. కానీ కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్. రాంగ్ స్టేట్మెంట్. మ్యాండేటరీ ఏం చేయలేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ 1 అవుట్రైట్లీ ఇన్కరెక్ట్ కదా. స్టేట్మెంట్ 1 అనేది అవుట్రైట్లీ ఇన్కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, అంతే కదా. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి గ్రూప్ 1 తరహా ఆర్ గ్రూప్ 2 తరహా ప్రశ్నలండి. అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ గురించి ఒకసారి చూద్దాం. సో సమ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద న్యూ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023. సో ఏం చెప్తుంది? ద ప్రొవిజన్ ఫర్ సెక్యూరిటీ అసెస్మెంట్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ ప్రిజనర్స్, ఇండివిజువల్ సెంటెన్స్ ప్లానింగ్. అదేవిధంగా అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అసెస్మెంట్ కానివ్వండి, అంటే ప్రిజనర్స్ సెక్యూర్గా ఉన్నారా లేదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ
పరంగా వాళ్ళు పారిపోకుండా, తప్పించుకోకుండా, అదేవిధంగా ఒక్కొక్క ప్రిజనర్స్ వాళ్ళు చేసినటువంటి నేరాలకు సంబంధించి సెగ్రిగేట్ చేయడం కానివ్వండి. సో ఇండివిజువల్ సెంటెన్స్ ప్లానింగ్ అంటే ఒక్కొక్కరికి ఈ యొక్క సెంటెన్స్ ప్లానింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ కానివ్వండి, ప్రిజన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం, యాటిట్యూడినల్ చేంజ్ టువార్డ్స్ ప్రిజనర్స్. సో ఈ యొక్క ఖైదీల యొక్క యాటిట్యూడ్ అనేది, దృక్పథం అనేటువంటిది మార్చుకునే విధంగా, సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ పరంగా, అండ్ సపరేట్ అకామిడేషన్ ఫర్ ఉమెన్ ప్రిజనర్స్, ట్రాన్స్జెండర్స్కి ఈ ప్రొవైడ్ చేయడం. ఈ చట్టం ప్రకారం, కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారం మనకి చాలా చాలా అంశాలు ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్గా ఈ పాయింట్సే డైరెక్ట్గా స్టేట్మెంట్స్గా మీకు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ లేదా నాట్ కరెక్ట్ అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రిజనర్స్కి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం కూడా, అండ్ ఫర్లాంగ్ అనేటువంటి అంశాలపైన వాటికి పర్మనెంట్గా రిలీజ్ చేయడం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చినటువంటి మోడల్ ప్రిజనర్స్ యాక్ట్ 2023 ప్రకారం కొన్ని అవుట్లైన్స్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ స్క్రీన్ షాట్, లేదంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఇదే పీడిఎఫ్ అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది ఇక్కడ? నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం, వాస్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ an inclusive legal system in order to ensure fair and meaningful justice to the marginalized and disadvantaged sections of the society. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేదవారికి, అదేవిధంగా బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం అనేది చేకూర్చడం కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా తాలూకా స్థాయిలో కూడా పేదవారందరికీ కూడా ఉచిత న్యాయ సలహాలు, సేవలు అనేటువంటి అందించడం కోసం ఈ నల్సా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది 1987 ప్రకారం. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 39A అనేది డిపిఎస్పికి జోడించడం జరిగింది. ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఈక్వల్ జస్టిస్, అంటే సమాంతరంగా అందరికీ న్యాయం జరగాలంటే న్యాయ సూచనలు, సలహాలు అనేటువంటి ఉచితంగా ప్రొవైడ్ చేయాలి. న్యాయ సూచనలు, సలహాలు ఎలా ప్రొవైడ్ చేస్తారు? సమాచారం ఇవ్వడం కానివ్వండి, లేదంటే లాయర్స్ని ఉచితంగా ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదు అంటే ఆ యొక్క కోర్టు ఫీజులు చెల్లించడం కానివ్వండి, ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, ఉదాహరణకి ఓబీసీలు కానివ్వండి, బిలో పవర్టీ లైన్ వాళ్ళు కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎవరైతే చైల్డ్ లేబర్ కింద చిక్కుకున్న వాళ్ళు కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలాంటి అందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కోర్టు ఫీజులు కూడా చెల్లిస్తారు. అవసరమైతే ఈ యొక్క న్యాయవాదుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క తీర్పు యొక్క కాపీలని ఉచితంగా మనకి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు అనేటువంటి ఎందుకు వచ్చాయి, ఎందుకు తీసుకొచ్చారంటే జాతీయ స్థాయిలో 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ అని తీసుకొచ్చి, ఇదెందుకు తీసుకురావాలని జరిగింది చట్టం అంటే మనకి 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం 39A అనేటువంటిది డిపిఎస్పిలో యాడ్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్టేనండి. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది? ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇక్కడ స్టేట్ అంటే రాష్ట్రం కాదండి, ప్రభుత్వం. సో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సో ప్రభుత్వం అనేది ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు అనేవి అందించాలి అంటున్నారు. ఇది కూడా కరెక్టే. అంటే స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా? కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్, అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. అంతే కదా. ఆర్టికల్ 39A రావడం వల్లే ఈ యొక్క చట్టం అనేది తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పేసి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది మనకి. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి యూపీఎస్సీలో కానివ్వండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీలో కానివ్వండి, జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా అభ్యర్థులకి ఛాన్స్ ఇవ్వట్లేదండి. సో ఈజీగా ట్విస్ట్ చేసి పడేస్తున్నారు. సో అంత క్యాలిక్యులేటెడ్గా మనం కూడా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అది. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఫామ్? మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అందరికీ తెలుసు. మద్రాసు నుంచి వెళ్ళిపోయి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందని అందరికీ తెలుసు. కానీ ఏ సంవత్సరంలో ఫామ్ అయింది? భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏ సంవత్సరంలో ఫామ్ అయింది అంటే ఇక్కడ ఆప్షన్స్లో 1952, 53, 54, 56 ఉంది. సో ఆప్షన్ బి 1953 అక్టోబర్ నెలలో
అక్టోబర్ నెలలో 1953లో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర స్టేట్ అండి. ఆంధ్ర స్టేట్. మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1956 రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ యాక్ట్ అనేటువంటిది చట్టం తీసుకొచ్చి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్ర స్టేట్ ప్రెసెంట్ డే ఉన్నటువంటి ఆంధ్ర స్టేట్ కోస్తా ఆంధ్ర ప్లస్ రాయలసీమ మాత్రమే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ ప్రాంతం ప్లస్ ఆంధ్ర స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. కానీ గమ్మత్ ఏంటంటే చివరికి మద్రాసు తమిళనాడుగా ఉంది. ఆ మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్ర స్టేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అంటే 2014 విభజన తర్వాత. అండ్ గతంలో ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ సపరేట్ తెలంగాణ ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ఒకప్పుడు మర్జ్ అయినటువంటి మళ్ళీ వాటి యొక్క పునర్స్థాయికి రావడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఏమడుగుతున్నారు? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4గిట్లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నారు. ఏది ఇన్కరెక్ట్ అంటే తప్పుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏది, అది మనం గమనించాలి. స్టేట్మెంట్స్ టక్కుని చదవడం కాదు, ముందు క్వశ్చన్ చదవాలి. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఇంపీచ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది, ఆర్టికల్ 61. నౌ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ అనేది ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ చేతిలో ఉన్నటువంటి న్యాయాధికారము అంటారు. కరెక్టే కదా? అంతే, ఆబ్వియస్లీ పార్లమెంటే కదా నిర్దేశించి న్యాయంగా ఆలోచించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయాలా లేదని చెప్పేసి పార్లమెంట్ ఆలోచిస్తుంది. అది అక్కడేమో అడిగారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. కానీ ఇక్కడేంటి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో టిక్ పెట్టుకుందాం. ద ప్రెసిడెంట్ క్యాన్ బీ ఇంపీచ్డ్ ఓన్లీ ఫర్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంతే కదా? రాజ్యాంగాన్ని ఆయన వయలేట్ చేస్తే ఆయన్ని రిమూవ్ చేయవచ్చు. అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే మనకి. ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ అంటే విస్తృతంగా, రాజ్యాంగం అనేది విస్తృతంగా వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని వయలేట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తారు. కానీ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే పదానికి రాజ్యాంగంలో విస్తృతంగా అర్థం అనేది ఇచ్చారా? ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఇంపీచ్మెంట్ అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో చాలా వర్డ్స్ డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ ఏమంటున్నారు, డిఫైన్ చేసింది అంటున్నారు. సో వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి అర్థం ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ డిఫైన్ చేస్తుంది అని ఇచ్చారు కానీ చేయలేదు. ఇంపీచ్మెంట్ చార్జెస్ అగైన్స్ట్ ద ప్రెసిడెంట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై ద రాజ్యసభ. ఎస్, ఇట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై రాజ్యసభ. ఇట్ క్యాన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ బై రాజ్యసభ అంటే తప్పు అవుతుంది. కానీ క్యాన్ బి ఇనిషియేటెడ్, ఇట్ క్యాన్ ఓన్లీ అంటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే లోక్సభని ఇనిషియేట్ చేయొచ్చు, రాజ్యసభ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ అని ఉంది. సో ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే. కానీ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక సింపుల్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్స్ దాట్ ఇట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ neither rigid nor flexible but a synthesis of both. అంటే దృఢంగా ఉండదు, అలా అని చెప్పేసి ఈజీగా మార్చుకోవడానికి ఉండదు. రెండు కలిపి అంటే భారత రాజ్యాంగం అనేది దృఢంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆ అంశాన్ని అంటే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అండి, ఆర్టికల్ 362, ఆర్టికల్ 368, 370 వచ్చేసి ఆర్టికల్ 370 మనకి టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అనేది దృఢంగా ఉంటుంది కానీ రాజ్యాంగంలో కొన్ని చేంజెస్ అనేవి చేయవచ్చు. ఎలా చేయవచ్చు? ఈ యొక్క ఆర్టికల్ 368 ప్రకారం. సో సింపుల్ మెజారిటీతో చేసేటువంటి ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ 50% ఆఫ్ స్టేట్స్. సో ఇట్లా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు అనేవి చేసుకోవచ్చు
అంత దృఢమైంది కాదు. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయడానికి కుదరదు అనమాట. ఎందుకంటే పార్లమెంట్ అనేది తప్పనిసరిగా స్పెషల్ మెజారిటీతో బిల్స్ పాస్ చేయాలి, సింపుల్ మెజారిటీతో బిల్స్ పాస్ చేసేటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపిక్ట్స్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రియాంబుల్? సో ప్రియాంబుల్ నుంచి ప్రశ్నలు డెఫినెట్గా మనకి చాలా ఇంపార్టెంట్గా వస్తూ ఉంటాయి. సో ప్రియాంబుల్లో మనకి ఈ వర్డ్స్ అనేవి సరిక్రమం, అంటే మొదటగా ఏమొస్తుంది, రెండోది, మూడోది, నాలుగోది, అట్లా క్రొనాలజీ అనేది కరెక్ట్గా మీరు చూస్తే ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ? అసలు చివరిలో ఏమొస్తుందండి? చివరిలో ఏమొస్తుంది? రిపబ్లిక్ అనే వర్డ్ వస్తుంది, మొదట్లో సోవరెన్ అనే వర్డ్ వస్తుంది. అంటే ఈ రెండు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, అదేవిధంగా రిపబ్లిక్, ఈ వర్డ్స్ ఎందుకు అండర్లైన్ చేశానంటే ఇవి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో ప్రియాంబుల్కి ఈ రెండు వర్డ్స్ యాడ్ చేశారు. అంటే అంతకుముందు లేవన్నమాట. సో మొదట్లో ప్రియాంబుల్లో సోవరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ మాత్రమే ఉండేవి. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1976లో మనకి సోషలిస్ట్ అనే సెక్యులర్ వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఇది క్రొనాలజీ ఆర్డర్ అండి. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఇది క్రొనాలజీ ఆఫ్ ఆర్డర్ వర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కమిటీ ఇంక్వైర్డ్ ఇంటూ వెదర్ ద పార్లమెంటరీ సిస్టమ్ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ షుడ్ బి రీప్లేస్డ్ బై ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్? అమెరికా ప్రభుత్వం అనేది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్. సో పార్లమెంట్లో సభ్యులు ఉంటారు, పార్లమెంట్ సభ్యులు ఒక పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా, క్యాబినెట్గా విస్తరించడం జరుగుతుంది. సో ఏ కమిటీ భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమే కంటిన్యూ చేయాలా లేదా పార్లమెంటరీ సిస్టమ్ తీసేసి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కంటిన్యూ చేయాలా అని చెప్పేసి ఏ కమిటీ సిఫార్సులు లేదా రికమెండేషన్ కాదు, ఎంక్వైరీ ఎవరు చేశారు? రికమెండేషన్స్ కూడా కాదు, ఎంక్వైరీ ఏ కమిటీ చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్, రాజ్మన్నార్ కమిషన్. ఇక్కడ మీరు చూస్తే ఈ మూడు కమిషన్స్ అనేటువంటివి సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినవి. స్వరణ్ సింగ్ కమిటీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేశారన్నాను, దట్ ఈస్ ట్రూ. అదేవిధంగా 1975లో ఈ కమిటీని ఏర్పాటు చేసి 1975లో స్వరణ్ సింగ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఈ పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పార్లమెంటరీ సిస్టమ్కే మొగ్గు చూపడం జరిగింది. పార్లమెంటరీ సిస్టమే బాగుంది, అదే ఫాలో అవ్వాలి అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. 1975లో ఈ కమిటీ ఏర్పాటు అవ్వడం జరిగింది, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ లైక్ దీస్ క్వశ్చన్స్, సో ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.